వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. మనం ఇప్పుడు న్యూ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి యాప్రాల్ అండి. ఈ యాప్రాల్ అనేది పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే డిఫెన్స్ ఏరియా ఎక్కువ ఉంటుంది, గ్రీనరీ అనేది చాలా ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నెంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఈ 2 డూప్లెక్స్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వుడా లేఅవుట్, డ్రింకింగ్ వాటర్, బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ పూర్తి వీడియో చూడండి, డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. ఈ 2 కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్, డైమెన్షన్ వచ్చేసి 30/60, కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 3800 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ 5 బెడ్రూమ్స్ అండ్ విత్ లిఫ్ట్ అవైలబుల్ ఉన్నాయండి. అడ్రస్ వచ్చేసి యాప్రాల్ శైలిక్ గార్డెన్ అండి. ఇది బస్ రూట్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఒకసారి ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అండి. ప్రజెంట్ అయితే 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. 2 కూడా వెస్ట్ ఫేస్లు, రెండిట్లో కూడా లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎంత ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వుడా లేఅవుట్. ఇది ఎంత 40 ఫీట్ రోడ్. ఈ ఎంట్రన్స్ ఒక స్మాల్ గార్డెన్ స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ ఆ వాల్ కూడా చిన్న చిన్న లైట్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి. ఇది కార్ పార్కింగ్ వ్యూ చూస్తున్నామండి. పార్కింగ్ సైజ్ వచ్చేసి 12.3/17.4 అండి పార్కింగ్ సైజు. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి కార్ పార్కింగ్ ప్లేస్లో. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఒక వాల్ టైల్స్ ఇచ్చారండి. అది స్మాల్ ఇటాలియన్ డిజైన్ టైప్ ఉన్నాయి ఇవి. ఈ వెస్ట్ ఫేసింగ్ ఉందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. ఈ హాల్ సైజ్ వచ్చేసి 13.10/17 అండి. అండ్ ఇది వచ్చేసి మన ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి. ఇక్కడ ఈ వెంటిలేషన్ అయితే బాగుందండి హౌస్కు. డైరెక్ట్ సన్ లోపలికి వచ్చేస్తుంది, ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా సన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి హాల్లో ఫాల్ సీలింగ్ డిజైనింగ్స్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనేది. ఇది వచ్చేసి ఒక లార్జ్ విండో ఇచ్చారు, విత్ గ్రనైట్ ఫ్రేమ్ కూడా ఇచ్చారండి దానికి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ చూస్తున్నామండి. ఈ లిఫ్ట్ వచ్చేసి కంప్లీట్ ఓపెన్ టెర్రస్ వరకు వెళ్ళిపోతుందండి. ఇది హైడ్రాలిక్ లిఫ్ట్. అండ్ ప్రైస్ వచ్చేసి 2,55,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అలాగే ఇక్కడ వచ్చేసి డోర్ దగ్గర వచ్చేసి సీసీ కెమెరా కేబుల్స్ ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 23/23 అండి. కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ సైజు. కిచెన్ అయితే చాలా బిగ్ కిచెన్ ఉందండి. డైనింగ్ సెక్షన్ కూడా చాలా బిగ్ ఉంది. ఇక్కడ కూడా ఒక లార్జ్ విండో ఇచ్చారు. ఇది వచ్చేసి మన ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము. డైనింగ్ అండ్ కిచెన్ 2 కంబైన్డ్ ఇచ్చారు డిజైన్స్.
ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి ఇది. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 5/6 అండి పూజా రూమ్ సైజు. అండ్ ఇక్కడ వాల్ టైల్స్ ఇచ్చారు పూజా రూమ్లో. ఈ కిచెన్ వాల్ టైల్స్ చూస్తున్నామండి ఇక్కడ. వాల్ టైల్స్ అయితే బాగున్నాయండి. కిచెన్ వాల్ టైల్స్ ఇటాలియన్ డిజైన్స్ ఇచ్చారు అక్కడ. ఇది వచ్చేసి బ్లాక్ గ్రానైట్ బార్ ఇచ్చారు ఇక్కడ కిచెన్కి. ప్రైస్ వచ్చేసి 2.55 CR అండి, నెగోషియబుల్ ఉంటుంది. 2,55,00,000. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి, ఇది వాష్ ఏరియా ఇది. ఇటు సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ. ఆల్ బెడ్రూమ్ అటాచ్డ్ అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది సంప్ అండ్ బోర్ ఇది. ఈ కాలనీకి వచ్చేసి డ్రింకింగ్ వాటర్, బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని 40 feet రోడ్స్. ఇది వుడా లేఅవుట్ అండ్ బస్ రూట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అడ్రస్ వచ్చి యాప్రాల్ శైలిక్ గార్డెన్ అండి. ఈ హౌస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్ 5 bedrooms, 1 car పార్కింగ్ ఉంది. ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12.10/13 అండి. అండ్ ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్. ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి, బెడ్రూమ్లలో కూడా వస్తున్నాయి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసాము. ఇది ఒక విండో వచ్చారు ఇక్కడ. ఇది టీవీ పాయింట్ అండి అది. ఇది అటాచ్డ్ వాష్రూము. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5/6.5 అండి. అండ్ ఇదంతా వాల్ టైల్స్ చూస్తున్నాము. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్లో. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్కి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటూ స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దానికి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అలాగే మీకు కావాల్సిన ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఏదో మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండ్ కాల్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి. బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13.10/17 అండి. ఈ హౌస్లకి అయితే వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి, సన్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తున్నది. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి ఇది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. బెడ్రూమ్ నెంబర్ 2. సైజ్ వచ్చేసి 14.16.5 అండి మాస్టర్ బెడ్రూమ్ సైజు. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము. ఇక్కడ మొత్తం 3 విండోస్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఇది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఎంత అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.3/9.4 అండి వాష్రూమ్ సైజు. ఇదంతా వాల్ టైల్స్ చూస్తున్నామండి. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్లో. ఆ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి వాష్రూమ్కి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2.55 CR అండి, నెగోషియబుల్ ఉంటుంది. 2,55,00,000. అలా ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇది వచ్చేసి సిట్అవుట్ వ్యూ చూస్తున్నామండి. ఈ సిట్అవుట్ సైజ్ వచ్చేసి 9/16 అండి. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. అలాగే 12mm టఫ్ అండ్ గ్లాస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి 40 feet రోడ్స్ అంటే అవన్నీ. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 200 square yard, 3,800 SFT అండి.
విత్ లిఫ్ట్ కూడా ఉన్నది ఈ ప్రాపర్టీలో. టోటల్ 5 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఈ గెస్ట్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 11.6/16 అండి బెడ్రూమ్ సైజు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి గెస్ట్ బెడ్రూమ్లో. బెడ్రూమ్ నెంబర్ 3 ఇది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బెడ్రూమ్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సైజ్ వచ్చేసి 5.3/8 అండి వాష్రూమ్ సైజు. ఇక్కడ వచ్చేసి వాల్ టైల్స్ చూస్తున్నాం అండి. ఫుల్ వాల్ టైల్స్ చూస్తున్నాము. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. అంటే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్కి. ఇది వచ్చేసి స్మాల్ బాల్కనీ అండి ఇక్కడ. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి ఒక స్మాల్ బాల్కనీ స్పేస్ ఇచ్చారు. అంతా 100% వాస్తు అండి. ఎవరికైనా నచ్చితే కూడా మీకు తెలిసిన వాస్తు పండితులు కూడా చూపించుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి యాప్రాల్లో ఉంటుంది. శైలి గార్డెన్ అండి. టోటల్ 5 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 12.10/16 అండి. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి ఇవి. అండ్ ఇది వచ్చేసి మన ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. వాష్రూమ్ కూడా బిగ్ సైజే ఉన్నాయండి వాష్రూమ్స్. అలాగే ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.3/8.9 అండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్ చూస్తున్నాము వాష్రూమ్లో. అన్ని వాల్ మౌంటెడ్ కుండీస్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. సింగిల్ పీస్ కుండీస్ ఇస్తారండి ఇక్కడ వాల్ మౌంటెడ్. ఫస్ట్ డిజైన్ చేశారు. ప్రైస్ వచ్చేసి 2.55 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. 2,55,00,000. అలా ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నెంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఈ వెస్ట్ ఫేసింగ్ ఉందండి ఈ హౌస్ వచ్చేసి. 2 హౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఓపెన్ టెర్రస్ వరకు వస్తుంది. ఇక్కడ వరకు లాస్ట్ ఈ ఓపెన్ టెర్రస్ దగ్గర ఒక పెంట్ హౌస్ ఇచ్చారు. 5th బెడ్రూమ్ ఇది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.3/9 అండి. అండ్ ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ నెంబర్ 5 అండి. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము ఇప్పుడు. సైజ్ వచ్చేసి 14/18 అండి బెడ్రూమ్ సైజు. నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఇట్లా సన్లైట్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఆపోజిట్ సైడ్ ఆల్రెడీ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి అది. అడ్రస్ వచ్చేసి యాప్రాల్ శైలి గార్డెన్ అండి. 200 స్క్వేర్ యార్డ్ ఇది. ఈ హౌస్ వచ్చేసి 3,800 SFT వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ టెర్రస్ వ్యూ అండి ఇది మనం చూసేది. అక్కడ ఒక స్మాల్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. సరౌండింగ్ అయితే ఆల్రెడీ డెవలప్మెంట్ ఉందండి. మీకు ఆల్రెడీ చుట్టుపక్కల హౌజెస్ కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ చుట్టుపక్కల హౌజెస్ అండి ఇవన్నీ. ఇవి వచ్చేసి జీకే ప్రైడ్స్ అండి ఇవి. ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇవి. ఉడా లేఅవుట్, మంజీరా వాటర్ ఉంది అండ్ బోర్వెల్ వాటర్ కూడా ఉంది. గ్రీనరీ ఎక్కువ ఉందండి. పొల్యూషన్ చాలా తక్కువ ఇది. ఎందుకంటే ఇది యాప్రాలు సగం ఆర్మీ ఏరియానే ఎక్కువ ఉంటుంది ఇక్కడ.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.